క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో ఈ సాయం వేళ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం ఆలోచించవలసిన బైబిల్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం మత్తులో కూరుకుపోతున్న క్రైస్తవ్యం. మత్తు అనగానే తాను ఏ స్థితిలో ఉన్నాడో తెలియని దశలో ఉండే మనిషి కొరకు మాట్లాడే మాట. మత్తు అనగానే మొదట మన జ్ఞాపకం వచ్చేది మాదక ద్రవ్యాలు, అలాగే ప్రపంచంలో అత్యంత విరివిగా దొరికే మత్తును కలిగించే మందు, ఆల్కహాల్. ఇవి దాటి వెళితే ఇంకా చాలా మత్తులు అనేవి ఉన్నాయి. అయితే క్రైస్తవ్యం ఎటువంటి మత్తులో కూరుకుపోతుంది? మాకు తాగుడు అలవాటు లేదండి, మాకు మాదక ద్రవ్యాలు అలవాటు లేవండి, లోకంలో ఉన్న వాళ్ళలాగా మేము ఏ విషయంలోనూ మత్తుకు బానిసలం కాదు అనుకొని నిబ్బరంగా బ్రతికే క్రైస్తవులు ఎటువంటి మత్తుకు వాళ్ళు లోనవుతున్నారు అన్నది మీరు తెలుసుకోవాలి. అది బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల ప్రధాన కారణం మత్తులోనున్న సమాజాన్ని మేల్కొల్పడానికి వచ్చారు ఆయన. మరి ఎంతమంది ఆ మత్తును వారు విడిచిపెట్టారు? ఎంతమంది తమకున్న ఆ మత్తు మనస్సు నుండి వాళ్ళు బయటకు వచ్చారు అన్నది మనం ఆలోచించాలి. బైబిల్ చెప్పింది కేవలం మనిషి శరీరానికి మత్తు కలిగించే మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు ఇవి మాత్రమే మానవ సమాజాన్ని ఈరోజు చెడుపుతూ ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. ఓకే, అవును, నిజమే. కానీ యావత్తు మానవ సమాజాన్ని మత్తును వైపు నడిపించే, మత్తులోనికి దించే ఈ యుగ సంబంధమైన ఎన్నో విషయాలు, ముఖ్యంగా అపవాది వలన నేర్పించబడిన విషయాలు ఈ సమాజంలో ఉన్నాయి. అటువంటి మత్తు బారిన పడకుండా ఎంతమంది తమ్మును తాము కాపాడుకోగలుగుతున్నారు? లేదా ఆ మత్తులో నుంచి ఎంతమంది తేరుకోగలుగుతున్నారు? ఎందుకంటే సమాజం ఇప్పటికే పలు రకాలైన వాటికి బానిసలుగా సమాజం మారిపోయింది. అంటే కొన్ని అలవాట్లకు సమాజాన్ని బయటకు తీసుకురాలేము దాని నుండి. అంటే ఉదాహరణకి పొగ త్రాగటం ఉందనుకోండి, మీరు ఎంత చెప్పండి, ఎన్ని నిర్ణయాలు తీసుకోండి, ఎన్ని ప్రభుత్వాలను మారనివ్వండి, మత్తును కలిగించే ధూమపానం అందులో కూడా నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఎందుకు ఒకసారి ఆ ధూమపానం చేసేవాళ్ళు దాన్ని విడిచిపెట్టలేరు అంటే అది రకమైన మత్తును కలిగిస్తుంది. మెదడును అది కొంతవరకు మత్తు వైపుకు నడిపిస్తుంది. కనుక ఇలాంటి సందర్భాల వలన మనుష్యులు మత్తుకు బానిసలైపోతుంటారు. కాబట్టి వాటి నుంచి సమాజాన్ని విడిపిద్దాం అనుకున్నా దానికి ప్రభుత్వాలు సహకరించవు, మనుష్యులు సహకరించరు, చట్టాలు సహకరించవు, అమ్మమంటాయి. ఎందుకంటే దానివల్ల కలిగే లాభం అటువంటిది. ప్రజలకు లాభం, చట్టాలను చేసే ప్రభుత్వాలకు లాభం, వ్యాపారవేత్తలకు లాభం. అలాంటప్పుడు ఆ మత్తు పదార్థాలను ఎందుకు వాళ్ళు నిషేధిస్తారు? ఏవో డ్రగ్స్ లాంటివి ఈరోజు మనకి దొరికే ప్రపంచంలో విరివిగా ప్రజలు కొనుక్కునేది, దొంగచాటుగా అనుభవించడానికి ఇష్టపడేది హెరాయిన్, కొకెయిన్, ఇటువంటి మత్తు పదార్థాలు. వాటిని నిషేధించడానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. కానీ ఎందుకంటే అవి ఆరోగ్యానికి హానికరమని. మరి అలాంటప్పుడు మద్యపానం ఇది ఆరోగ్యానికి హానికరమే. ఇది మత్తు కాదా? నిజంగా ఈరోజు మత్తులో ఎన్ని దారుణాలు సమాజంలో జరుగుతున్నాయో అన్నది ఎవరికి తెలియదు? సమాజంలో, ప్రపంచంలో మేధావులకు తెలీదా? అధికారులకు తెలీదా? నాయకులకు తెలీదా? న్యాయమూర్తులకు తెలీదా? అందరికీ తెలుసు. కానీ వాళ్ళు దాన్ని నిషేధించమని వాళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారంటే తీసుకోరు. ప్రభుత్వాలు కూడా దానికి సహకరించవు.
దానివల్ల వచ్చే రాబడి అటువంటిది. కనుక ఏదో గంజాయి లాంటివి, కొకెయిన్ లాంటివి ప్రజలకు మత్తు కలిగిస్తున్నాయి అని అనుకుని వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోతుంది యువత అని చెప్పే వీరు ఈరోజు ఎందుకు మరి మాదక ద్రవ్యాలు లేదంటే ఈ మత్తు పదార్థాలు పానీయాల రూపంలో ఆరోగ్యానికి కీడు కలిగించేవి, హాని కలిగించేవి ఎందుకు అనుమతిస్తున్నారు, పర్మిషన్స్ ఇస్తున్నారు అంటే ఇవి మత్తు కాదనా, అవి మాత్రమే మత్తనా? అంటే సరైన న్యాయం లేదు సమాజంలో. సమాజంలో సరైన ప్రజలకు మేలు చేసే నాయకులు లేరు. ఒకవేళ అలాంటి నాయకులు వచ్చి నిషేధించినా ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే మాకు కావాలి. ఈరోజు బహిరంగ ప్రదేశాల్లో ఏదో మద్యపానం నిషేధించబడినా ఇళ్లలో తాగొచ్చు, బారులో తాగొచ్చు, రెస్టారెంట్లో తాగొచ్చు. చివరికి మగవాళ్లే కాదండి, ఆడవాళ్ళు కూడా ఈరోజు అలవాటైపోయారు దానికి. ఇంటిలో భార్యాభర్తలు కలిపి సీస ఎప్పుకొని తాగుతున్నారు. ఆడామగ కలిసి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ధూమపానం చేస్తున్నారు. మరి ఎందుకు అలా చేస్తున్నారు? ప్రభుత్వాలు దీన్ని నిషేధించమంటే నిషేధించవు. మరి ఇందులో మత్తు లేదంటే ఇందులో కొంచెం మత్తు ఉందండి. సరే, సిగరెట్ తాగడం వల్ల కొంచెం మత్తు ఉంటే ఉండొచ్చు. మరి మందు తాగేవాడు ఎన్నో యాక్సిడెంట్లు చేస్తున్నాడు. మత్తు తాగి మత్తుడుగా వాడు మారి, మందు తాగి మత్తుడుగా మారి ఎన్నో చేయకూడని దారుణాలు వాడు చేస్తున్నాడు. ఏమంటే జరిగే ప్రతి రేప్ వెనుక, బలాత్కారం వెనుక ఉన్న ప్రధానమైన కారణం మత్తు, మందు. ఏమండి ఎందుకండి ఈ అమ్మాయిని చెరిచి చంపేశాడంటే బాగా మందు కొట్టున్నాడండి వాడు. అంటే వాడు మత్తులోనికి వెళ్ళి ఎదురుగా ఉన్నది చెల్లో తల్లో అని కూడా వాళ్ళ యొక్క సహజమైన మనస్సును కోల్పోయే దుస్థితి ఈరోజు మద్యపానంలో ఉంది, పానీయాలలో ఉంది, మత్తు. ఏమండి ఏదో క్రైస్తవులు అయితే మేము అటువంటివి తాగమండి అని ఒకళ్ళు మన దేశంలో ఉన్న క్రైస్తవులు ఒకళ్ళు చెప్పుకున్నా, విదేశాల్లో చర్చెస్లోనే డైరెక్ట్గా వైన్, ఎందుకంటే బైబిల్లో వైన్ అని ఉంది కాబట్టి అండి, యేసుప్రభు వారు వైన్ అని చెప్పారు. వైన్ అని చెప్పారా? మద్యం తాగమన్నాడు ఆయన, ద్రాక్షారసం అన్నాడు. అంటే నువ్వు తాగే నార్మల్ ద్రాక్షారసానికి కొళ్ళబెట్టిన ద్రాక్షారసానికి తేడా లేదా? ఏమండి తేడా ఉంది. అది ఎన్నో రోజులు పులవబెట్టి కొళ్ళబెట్టి మత్తుకు సంబంధించిన పదార్థాలు కలిపి నీకు ఇస్తున్నారు. బైబిల్లో ఉందని విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మద్యపానం. అందుకే బైబిల్ చెప్పింది మద్యపానాసక్తులు కాక. బైబిల్ నిషేధించింది వీటన్నిటిని, వద్దు అని చెప్పింది వీటన్నిటిని. అంటే సమాజంలో మత్తు కలిగించే ఇటువంటివి వాళ్ళకి హానికరము, వాటికి దూరంగా ఉండండి అని చెప్పింది. ఏమండి మరి సమాజం మారుతుంది అంటే మారదు, వదిలేయండి. ఎందుకంటే ఎన్ని చెప్పినా సమాజం మారదు, మీరెవరు మాకు చెప్పడానికి అంటారు. సరే, మారి నమ్మిన మనవాళ్ళ దగ్గరికి వద్దాం. మనవాళ్ళు మత్తులో ఉన్నారా? మనవాళ్ళు కూడా ఉన్నారు మత్తులో. ఏమండి క్రైస్తవులయ్యుండి బహుగా తాగేవాళ్ళు లేరా? ఏమండి తాగేవాళ్ళ కోసం ఆలోచించండి. ఏమిటి క్రిస్టియన్స్ తాగరా? మాకు పర్మిషన్ ఉందండి, దేవుడు ఇచ్చాడు బైబిల్ అని చెప్పుకొని తాగేవాళ్ళు ఉన్నారు. ఇంకా అంటే వీళ్ళు ఎలాంటి మత్తులో కూరుకుపోయారు అంటే, మాకు అధికారం ఉంది, దేవుడు మాకు పర్మిషన్ ఇచ్చాడు, యేసుప్రభు పంచింది ద్రాక్షారసం. ఏమంటే ద్రాక్షారసమా మద్యమా? ఆ రోజు ఆయన పంచింది. బైబిల్లో రాయబడింది రొట్టె. ద్రాక్షారసం ఉందా? రొట్టె. మద్యపానం అని ఉందా? మద్యపానీయం అని ఉందా? ద్రాక్షారసం. రోడ్డు మీద ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి వాటిని మెత్తగా పిసికి నీళ్లలో కలిపితే ద్రాక్ష రసం అవుతుంది. అది అదే మత్తు అవుతుంది కాదు కదా. కానీ అలా చెప్పుకొని మత్తులోకి పోయేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఓకే, సరే, మెజారిటీ అయిన వాళ్ళు ఒకళ్ళ భయంతో వద్దండి మేము మందు జోలికి వెళ్ళకూడదండి, అది మత్తు కదండి అని అనుకొని ఇటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండి మేము భక్తులము అని చెప్పుకునే వాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం బైబిల్లోనికి వెళ్ళి ఒకసారి చూద్దాం. దెస్సలోనికలకు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం. పౌలు గారు దెస్సలోనికలు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఏమండి కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దెస్సలోనికలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మత్తులుగా ఉండకండి.
ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. అంటే లోకంలో ఉన్న వాళ్ళలాగా మీరు కూడా మత్తులై ఉండకండి. 7వ వచనం, నిద్రపోవో రాత్రి వాళ్ళు నిద్రపోదురు. మందు కొట్టి సురాపానం చేసేవాళ్ళు, మందు కొట్టేసేవాళ్ళు మత్తుగా ఉంటారట. ఎప్పుడు తింటారంటే మందు వేసేవాళ్ళు రాత్రి పూట మందు వేస్తారు. ఎందుకంటే పగలు పని చేయలేరు కదండి. మందు వేసారనుకోండి, ఏం చేస్తున్నాడో తెలియదు, ఏ గేర్ నొక్కుతున్నాడో తెలియదు, యాక్సలేటర్ నొక్కుతున్నాడో తెలియదు, ఎవరిని గుద్దుతున్నాడో తెలియదు, గుద్దిన తర్వాత ఏమైందో వాడికి అంతకన్నా తెలియదు. ఎందుకంటే స్పృహలో లేడు వాడు, అవుట్ ఆఫ్ హిజ్ మైండ్. అంటే వాడు బొత్తిగా వాడి యొక్క స్పృహలో లేనివాడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడో వాడికి తెలీదు. కనుక మీరు అలా మత్తుగా ఉండువారు రాత్రాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అలా ఉండకండి. 8వ వచనంలో అంటూ, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. మనం మాత్రం మత్తులుగా ఉండొద్దు. అంటే పౌలు గారు తన గూర్చి సంఘాన్ని గూర్చి మాట్లాడుతూ మీరు మత్తులుగా ఉండకండి అని ఎందుకంటున్నాడు? మత్తులుగా ఉండకండి అని ఎందుకంటున్నాడు? అంటే మత్తు ఉందా? ఎలాంటి మత్తు ఉంది అంటే అందరూ కూడా మద్యపానం తీసుకునే మత్తు అనుకుంటున్నారా? లేదా ఆ రోజు సమాజంలో దొరికే హెరాయిన్, కోకేన్, డ్రగ్స్ లాంటివి అనుకుంటున్నారా? ఆ మత్తు కోసం చెప్పట్లేదు. ఇంకా చాలా మత్తులు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులు మాకు ఆ మత్తులు అలవాటు లేవండి అని అనుకునే వాళ్ళు కూడా ఎలాంటి మత్తు బారిన పడుతున్నారో అన్నది 1వ శతాబ్దంలోనే బైబిల్ మనకు మెలకువ చెబుతుంది. ఏమండి? చదువుతాం ఇంకా 8వ వచనంలో, మనం పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగుటకు దేవుడు మనల్ని నియమించనే కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అంటే మీరు మత్తుగా ఉంటే దేవుడు ఉగ్రత మీ మీదకి వస్తుంది. మత్తుగా ఉన్న వాళ్ళ మీదకి ఉగ్రత వస్తుంది. మత్తులుగా ఉన్న వాళ్ళని దేవుడు అంగీకరించడు. ఏమండి? మత్తుగా ఉండి బండి నడిపితే అఫెన్స్ అది, అంటే అది ఒక నేరం. మత్తుగా ఉండి మద్యం మత్తులో బండి నడపడం అనేది నేరం. అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏదైనా సరే నడపకూడదు. ఎందుకు? ప్రమాదం, హాని నీకు, పొరుగువారికి. కనుక మత్తుగా ఉండి చేసేవాళ్ళు నేరస్తులని ఒకవేళ చట్టం నిలదీస్తే, దేవుని చట్టం అంటుంది మీరు మత్తులుగా ఉంటే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది అని చెప్తున్నాడు. ఏమండి? 10వ వచనం, మనము మేలుకొనియును నిద్రపోవచ్చును తనతో కూడా జీవించిన నిమిత్తమే మన కొరకు మృతి పొందని. అసలు యేసుప్రభు ఎందుకు చచ్చిపోయాడంటే మీ మత్తు వదిలించడానికే చచ్చిపోయాడు ఆయన. అంటే మన మత్తును చెదరగొట్టాలి. మనం మత్తులోనే ఉన్నాం. ఎలాంటి మత్తులో ఉన్నాం? కేవలం మందు తాగడం వల్లే మత్తు వస్తుందా? మన ఇంట్లో ఉన్న అబ్బాయిని ఎవరైనా అమ్మాయి ప్రేమించి వల్ల వేసుకుంది అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ప్రయోగించే పదజాలం, అరే ఏం మాయ చేసిందిరా అది, దాని మత్తులో పడ్డావేంట్రా అంటే సహజంగా వీళ్ళు ప్రయోగించే పదజాలం కోసం చెప్తున్నాను నేను. అంటే అమ్మాయి ఏ మందు పోసింది? మందు పోసిందా? రోజు పిలిచి మందు ఏమైనా పెడుతుందా? ఏం లేదు. అంటే ఆ అమ్మాయి విషయంలో వీడేదో మత్తులో ఉన్నాడు. తను కావాలి, తనతో ఉండాలి అనే మత్తు. ఏమండి? అంటే ఇది కేవలం ఏదో పానీయం తీసుకోవడం వల్ల వచ్చే మందు కాదు, మత్తు కాదు ఇది. అలాగే బెట్టింగ్లు కాసేవాళ్ళు ఉంటారు. బెట్టింగ్లు తెలుసు కదా మీకు, అదే లాటరీలు లాంటివి. ఈ మధ్యన క్రికెట్ బెట్టింగ్లు మొబైల్ ఓపెన్ చేస్తే చాలండి, బెట్టింగ్కి సంబంధించిన ఎన్నో యాప్లు ఉన్నాయట. అవి డౌన్లోడ్ చేసుకోమన్నారు. మీ పెట్టుబడి డబ్బులు పెట్టండి, బెట్టింగ్ కాయండి, డబ్బులు కాయండి. నిజంగా దానిలో బెట్టింగుల్లో డబ్బులు పెట్టి ఒళ్ళు గొల్ల చేసుకునేవాళ్ళు, ఇల్లు గొల్ల చేసుకునేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. కోట్ల మీద చెప్పాలి, ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలోనే లక్షల మంది ఉన్నారు. అంటే ఉన్నదంతా కూడా దానిలో పెట్టుబడి పెట్టే ఒక మొత్తది. అంటే డబ్బులు పెట్టుబడి పెడితే మళ్ళీ మనకు డబ్బులు వస్తాయి. ఏంటది? మత్తు, వ్యాపారం అనే మత్తు, నీకు డబ్బులు తిరిగి రావాలనే మత్తు. చిన్నప్పుడు పేకాట ఆడేవాళ్ళు, ఏమండి పేకాట ఏదో నిషేధించారులేండి ప్రభుత్వాలు,
అంటే బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడకూడదు. వాళ్ళు అలాగ ఆడితే అది నేరం. ఎందుకు పేకాట నిషేధించారంటే అది ఒక మత్తు లాంటిది. అది ఈ పేకాటకు అలవాటు పడినోడు ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసుకుంటాడు. అవసరమైతే ఇంటిలో ఉన్న చెంబు చేట ఏమండి చివరికి దొరికే చీపురైనా సరే దానికి 10 రూపాయలు వస్తుందంటే దాన్ని కూడా తాకట్టు పెట్టి పేకాట్లో ఆడేవాళ్ళు ఉన్నారు. ఏమండి రాజ్యాలనే పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి అలాగే భార్యలు కూడా పెట్టేసిన వాళ్ళు ఉన్నారు, తాకట్టు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మాయిని తీసుకెళ్ళిపో తాకట్టు పెట్టేస్తాను, మా ఆవిడని తీసుకెళ్ళిపో తాకట్టు పెట్టేస్తానన్న. దేనికి? వాడు ఆటనే మత్తులో ఉన్నాడు వాడు. మరి ఇదంతా ఏంటి? ఇది ఒక రకమైన మత్తు. అంటే సమాజంలో కేవలం డ్రగ్స్ లేదా శరీరంలోనికి తీసుకునే మత్తు పానీయాలు పదార్థాల వల్లే వచ్చే మత్తు కాదు ఇది. ఒక మనిషి ఒక అలవాటుకు బానిస అయితే అది వాడి మత్తు. అది దాని మత్తులో ఉన్నాడు అని అర్థం. అంటే అలాంటి మత్తులు చాలా ఉన్నాయి. ఒకడికి భూముల మీద మత్తు, అంటే వాడికి స్థలాలు కావాలి, పొలాలు కావాలి, కనుక దానికోసం వాడు వ్యాపారం అంటాడు, రియల్ ఎస్టేట్ అంటాడు, ఏదో అంటాడు, ఇంకేదో అంటాడు. ఇలా ప్రతి మనిషికి తనలో ఉన్న బలహీనత అదొక మత్తుగా మారి వాడిని లొంగదీసుకొని చివరకు హత్యలు కూడా చేయించేస్తుంది. అంటే వీడి వ్యాపారంలో ఎవడైనా అడ్డొస్తే వాడికి సుపారీ ఇస్తాడు. ఎవడికి ఒరే వాడిని లేపేరా, వాడి వల్ల నా వ్యాపారం దెబ్బతింటుంది. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, మనకు తెలుసు. అంటే ఒక మద్యపానం తీసుకోవటం వల్ల ఎలాగైతే ఎదుటివాడిని వెనక ముందు ఆలోచించకుండా చంపటమో, లేదా యాక్సిడెంట్లో చంపటమో, లేదా ఒక అమ్మాయి శీలాన్ని తీయటమో, ఇలాంటివి ఎలాగైతే జరుగుతున్నాయో మత్తులో, ఇలాంటి మత్తులు కలిగిన వాళ్ళలో కూడా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా మత్తులోనికే వస్తున్నాయి. ఇవన్నీ మత్తులోనికే వస్తున్నాయి. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు మత్తులుగా ఉండకండి, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. లేదు ప్రభా, నేను ఎప్పుడు అసలు మందు జోలికే పోలేదు ప్రభా, ఇప్పటి వరకు అసలు నేను ఎప్పుడు స్మోక్ కూడా చేయలేదు ప్రభా అంటే అది కాదురా మత్తు. అంటే అది ఒకటే కాదురా, చాలా మత్తులు ఉన్నాయి. ఇంకా ఇలాంటి మత్తులో ఒకవేళ నువ్వు ప్రభువుని నమ్మినా నువ్వు ఉన్నావా? అలాంటి మత్తు నీకేమైనా ఉందా? ఉంటుంది. ఏమండి బైబిల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. ఏమండి ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? మనకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు? మరి మనం చూడాలి కదా, చూద్దాం. లోకా సువార్త 21వ అధ్యాయం. ఏమండి లోకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. లోకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. అంటే క్రైస్తవుల హృదయాలు కూడా మందంగా మారిపోతున్నాడు. మందం అంటే లోకం కోసం వదిలేండి, లోకం అలాగే చెడిపోయింది, వదిలేయండి. వాళ్ళకి చెప్పిన వాళ్ళు బాగుపడరు. సరే, ప్రభువు నమ్మిన వాళ్ళ కోసం మనం మాట్లాడుకుందాం. మన కోసం, క్రైస్తవ్యం కోసం మాట్లాడుకుందాం. మనం క్రీస్తుని నమ్మిన వారి కోసం మాట్లాడుకుందాం. ఎవరున్నారో ఎవరు లేదనేది వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ అలవాట్లను బట్టి, లేదు దేవుని మాటలు చెప్పే విధానాన్ని బట్టి మనకు అర్థమైపోదా ఇతడు మత్తులో ఉన్నాడు, ఈమె మత్తులో ఉంది అని. ఇక్కడ ఏమంటున్నాడు యేసుప్రభు వారు? చెప్తున్నారు ఈ మాట, మీ హృదయములు ఏమన్నాడంటే ఒకవేళ తిండి వలన. ఏమండి తిండి వలన కూడా మత్తు వస్తుందంటే ఏమంటే మధ్యాహ్నం గట్టిగా కడుపు నిండా అన్నం తినగానే ఒక అరగంటలో ఏం వచ్చేస్తుంది, కళ్ళు మూతలు పడిపోతుంటే మనకి. ఎందుకంటే ఇది సురాపానం ఏం కాదు, ఇది మత్తు. అన్నం వల్ల కూడా మత్తు వచ్చేస్తుంది మనకి. విపరీతంగా తినేసారనుకోండి, ఆటోమేటిక్గా డ్రౌజీనెస్ వస్తుంటుంది, మీకు కన్ను మూతలు పడుతుంటాయి. అందుకే ఎక్కువ డ్రైవ్ చేసే డ్రైవర్లు ఏమయ్యా తింటావా అనేసి అంటే నేను తిన్నండి, తింటే నిద్ర వచ్చేద్దండి అంటాడు. ఎందుకంటే నిద్రపోతే ప్రమాదం. కనుక ఇక్కడ ఎలాంటి హెచ్చరిక చేస్తారంటే మీ హృదయములు, ఇప్పుడు దేనికి మత్తు? మీ హృదయాలకి, మీ మైండ్, మీ ఆలోచనలు. ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం. దేనికోసం విచారం అనే మత్తు?
ఎలాంటి వాట విచారముల్లో కూడా ఆ, ఏమయ్యా అలా చిక్కిపోతున్నావు ఏంటి, అలా నీరసపడిపోతే ఏంటోనండి, వయసు పెద్ద అయిపోతుంది, ఇంకా అమ్మాయి దొరకలేదు, సంబంధం కుదరలేదు. దేనికోసం విచారం? పెళ్లి కాదని విచారం, అమ్మాయి దొరకలేదని విచారం, పెళ్లి కుమారుడు కనబడలేదని విచారం, పిల్లలు పుట్టలేదన్న విచారం, ఇల్లు కట్టలేదన్న విచారం, అమ్మాయికి పెళ్లి చెరగలేదన్న విచారం. ఒకటి కాదండి, ఇంకా విచారాలంటే అన్నీ వచ్చేస్తాయి అందులో. ఐహిక విచారములు అంటే భూ సంబంధమైన వాటన్నిటిని గురించి మీరు చేసే విచారణ. విచారణ అంటే ఎంక్వైరీ కాదు, ఇక్కడ విచారము అంటే ఏంటంటే బాధ, ఆలోచన. అయ్యో ఏంటి పరిస్థితి ఇలాగైపోయింది, నా పరిస్థితి ఏంటి భవిష్యత్తులో. ఐహిక విచారములు అంటున్నాడు దాన్ని. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన మందముగా ఉన్నందున వీటన్నిటిని గురించి మీరు ఆలోచించి, దైవ సంబంధమైన మాటల గురించి మీరు పట్టించుకోకుండా ఉండటం వల్ల, మీ ఆలోచనలు ఎప్పుడు వీటి మీదే ఉండటం వల్ల ఏమవుతుందట, ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మత్తులోని కూరుపోకుండా మీరు జాగ్రత్త పడండి. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? సరే ఏదో జరగకపోతే దానికోసం ఎందుకు అంత టెన్షన్, ఎందుకు? అనుకున్నది జరగకపోతే, అనుకున్నది రాకపోతే దాని గురించిన విచారం ఎందుకు? విచారపడకండి. అన్ని జబ్బులకు మూలం విచారమే. మనకు ముందు డయాబెటిక్ అయినా, హైపర్ టెన్షన్ అయినా, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, ఇవన్నీ రావడానికి ప్రధాన కారణం విచారము. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఏంటి డాక్టర్ గారు తలిసిరేస్తుంది ఈ మధ్యన అంటే బీపీ చెక్ చేస్తాడు. స్పిగ్నోమానోమెట్రో తబ్బో చాలా ఉందండి బీపీ. ఏమంటే దేనికోసం మీరు ఆలోచిస్తున్నారా? అవునండి ఎన్నో అప్పులు ఉన్నాయండి, ఇల్లు మధ్యలో ఉండిపోయిందండి, ఇంకా చెప్తాడు. ఎందుకంటే అందరింట్లో ఉన్న విచారాలే కదండి ఇవన్నీ. మీరు విచారించకూడదండి దీనికోసం. విచారిస్తే మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. విచారం వల్ల కూడా లేని షుగర్ కూడా మీకు వచ్చే అవకాశం ఉండదు. మీరు షుగర్ తినకపోయినా విచారం 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 వల్ల కూడా ఏమొచ్చేస్తుంది అంటే మీకు షుగర్ వచ్చేస్తుంది. అంటే విచారించద్దు. అందులో యేసుప్రభువు ఏమని చెప్పారు? ఆయన ప్రసంగాలు, కొండ మీద ప్రసంగాలు మాట్లాడుతూ, మీరు దేని గూర్చి చింతింపకుడి. ఎందుకర్రా చింతిస్తారు మీరు? బట్ట కోసమా, తిండి కోసమా, ఏం త్రాగాలనా? దానికోసం ఎందుకు మీరు విచారిస్తారు? ఏమిటి చిన్న వయసులో విచారం. కొంతమందికి ర్యాంకులు రాలేదని విచారం, చదువు రాలేదని విచారం, ఇంట్లో తల్లిదండ్రులు పెట్టే విచారం, టెన్షన్ వల్ల విచారం. చిన్న పిల్లలకి షుగర్ అటాక్ అవుతుందండి, చిన్న పిల్లలకి బీపీ వచ్చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్, చింత, విచారం. దానివల్ల మీకు ప్రమాదం. అకస్మాత్తుగా మీ గుండె ఆగిపోవచ్చు. చిన్నపిల్లకి హార్ట్ అటాక్ ఏంటండి? కాలేజీకి వెళ్ళే అమ్మాయికి అబ్బాయికి హార్ట్ అటాక్ లేటండి, వాళ్ళు చచ్చిపోవడం ఏంటండి? అవును, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు దేనికో. విచారం. మీరు చింతించకండి. దేనిని గూర్చి మీరు చింతించవద్దు. ఎందుకు చెప్పాడా మంచి మాట? మీరు చింతిస్తే మీకు ప్రమాదం. అవునా? కనుక ఇక్కడ మత్తు వలన, ఐహిక విచారం వల్ల మందముగా ఉన్నది నా దినం అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. మీరంతా మత్తులోకి వెళ్ళిపోతున్నారు మీరు. ఎందుకంటే మీకు మత్తు కలిగించే ఒక దేవత ఉంది ఈ లోకంలో. ఏంటది? ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు దేవుడు బైబిల్లో. అంటే ఆ దేవత మనకి ఏం కలుగు చేస్తుందంటే టెన్షన్, సమస్యలు తీసుకొచ్చి, ఇబ్బందులు కలిగించి, టెన్షన్లో మనం పడేటట్టు చేసి, రోగాల బారిన పడిపోయేటట్టు చేసి. ఏమంటే టెన్షన్తో కారు నడుపుతున్నావు అనుకోండి, ప్రమాదమే. టెన్షన్తో నువ్వు ఏ పని చేసినా, వంటగదిలో ఉన్నావు అనుకో, టెన్షన్లో ఏదో టెన్షన్లో ఉండి గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. దానివల్ల ఏంటి ప్రమాదం? సిలిండర్ పేలిపోద్ది, వంటగది పేలిపోద్ది, హాని. అంటే ఇవన్నీ దేనివల్ల అంటే టెన్షన్స్, ప్రమాదము. హఠాత్తుగా మీ మీదకి వస్తుంది ప్రమాదం. కనుక మీరు మత్తులుగా ఉండకండి. అంటే దేని కొరకో మీరు పరిగెడుతున్నారు, ఇది కావాలి 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 అని. అదే మత్తు. ఎందుకంటే అలా మిమ్మల్ని మత్తుతో ఆకర్షిస్తుంది అది. ఏమని? ఏమండి ఎదురింటోళ్ళు మా కళ్ళ ముందే అద్దెకి వచ్చారండి, వాళ్ళు ఏంటండి అప్పుడే సొంత స్థలం కొనేసుకున్నారట, ఇల్లు కూడా ప్రారంభించారటండి, మరి నేను ఎప్పటివరకు కట్టలేకపోతున్నా, నా కట్టలేకపోతే ఏంటి కొంపలు మునిగిపోయి.
ఏమండి? అంటే ఇల్లు లేకపోతే ఎవడో బ్రతకలేడా? అద్దింట్లో ఉంటే ఎవడో బ్రతకూడదా? అంటే ఇటువంటి ఆలోచనలు మీకు కలిగించేది ఏది? చింత. నువ్వు కూడా ఒక ఇల్లు తీసుకో, ఎవడో వస్తాడు పనికి మళ్ళీ ఏజెంట్, నీకు ఎందుకండి, లోన్కి అప్లై చేయండి, ఇచ్చేస్తాం మీకు, లోన్ ఇచ్చేస్తాం మీకు. తీసుకునేటప్పుడు చాలా బాగుంటుంది, ఇచ్చేటప్పుడు వాడు వడ్డీలు 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 దాని మీద వేసేస్తుంటే నువ్వు ఎలా కడతావు దాన్ని? ఏమండి, ఎలా కడతారు దాన్ని? కట్టలేదు అనుకోండి, ఇంటికి వచ్చి జప్తు చేస్తాడు, తీసుకెళ్ళిపోతాం, మీ సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతాం అంటాడు. అప్పుడు ఏమొస్తుంది? టెన్షన్, బాధ, అవమానం. కనుక మన వల్ల కాని దానిని గురించి మనం చేయటం వల్ల ఎదుటి వాళ్ళని చూసి మనం ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాం, దానివల్ల లేని ఒక సమస్యను కొని తెచ్చుకొని సమస్యలకు తలదూర్చి ఇబ్బంది పడి ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాం మనం. ఇదంతా ఏంటి? మత్తు. ఆవిడ నగలేసుకుందని మత్తు, అతడు కారు కొన్నాడు కాబట్టి నేను కారు కొనాలి అని మత్తు. ఎందుకంటే అందరూ కొనుక్కున్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా, మనం ఎందుకు ఉండకూడదు ఇలాగా? నువ్వు చేయగలవా? నువ్వు దానికి పెట్టుబడి పెట్టగలవా? వీటన్నిటిని గురించి నువ్వు ఆలోచించే ముందడుగేయాలి, అంతే కదండి? మరి అలాగ ఆలోచించకుండా ఎందుకు జరుగుతుంది ఇదంతా? మత్తు. ఏం మత్తు? చాలా ఉన్నాయి ఆ మత్తులో. రోజు రోజుకి మనిషిని ఆ మత్తులోనికి దించుతుంది అపవాది. ఈ యుగ సంబంధమైన దేవత. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం, గుడ్డోళ్ళు అయిపోయారు అందరూ. ఈ మత్తు వల్ల ఏం కనబట్టలేదు. ఏంటి మత్తోడికి ఏమైనా కనబడుతుందా? ఏమండి వీడు కళ్ళు కనబట్టలేదంటే ఎప్పుడు అంటారన్నమాట? కళ్ళు కనబట్టలేదు ఏంట్రా అంటే ఎప్పుడు అంటారు? ఏమండి బాగా తాగేసి వచ్చి కాలువలో ఎందుకు పడిపోయాడు? కాలువ కనబడదాడికి? కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళున్నాయి, చూస్తుంటాడన్నీ. కానీ ఇది కాలువా, దీనివల్ల ప్రమాదం, నేను పడితే మురుగుంట్లో పడతాను, ప్రాణం కూడా పోవచ్చు అనే జ్ఞానం ఉండదు. అడుగు వేసుకు వెళ్ళిపోతారు అంతే. ముందు ఎక్కడ లేని ధైర్యం వచ్చేది వాడికి. ఏంటి, నేను సముద్రాన్ని దాటిగలను, ఆఫ్టర్ ఆల్ ఈ కాలం దాటలేను అనుకుంటాడు వాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. కొన్ని సందర్భాల్లో బాధ కలిగినప్పుడు స్నేహితులు ఎలాగంటారంటే, ఏమై ఎందుకు బాధలు ఉన్నారా, నాతో రా ఒక పెగ్గేదిగాని అంటాడు. దేనికి? నీకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఈ సమాజం అదే కదా నేర్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్కి మందే, ఏమండి అప్పులకి మందే, ఇంట్లో భార్య కొట్టేసినా దానికి మందే, చివరికి భర్త కొట్టేసినా భార్యలు కూడా మందు కొట్టేస్తున్నారు. అంటే ఏంటి? దీనివల్ల ఏదో రిలీఫ్ కాదు, ప్రమాదం. దానివల్ల వచ్చే ప్రమాదం అది. ఆ ప్రమాదంలో మీరు పడిపోయిన తర్వాత అర్థమవుతుంది, అవునా దీనివల్ల ఎంత ప్రమాదం ఉంది ఏంటండి అని. అంటే వాళ్ళకి గుడ్డితనం, అంధత్వం అంటారు దాన్ని. మందు తాగిన వాడికి కనబడదు. ఏమంటే బాగా మందు తాగేసిన వాడికి ఈ రోజున సమాజంలో ఈ వ్యవస్థలో ఉన్న దారుణాలు చూసి కళ్ళ ముందు ఎవరున్నారు అనేది ఆలోచించకుండా తాగిసొచ్చి ఇంట్లోకి వచ్చి, అంటే ఎంత దౌర్భాగ్యమైనదంటే, తన గర్భాన పుట్టిన కుమార్తె ఏమండి చీర కట్టుకొని వెళుతుంటే భార్య అనుకొని ఆమెను చెరచబోయిన సందర్భాలు ఉన్నాయి. అవునా? ఉన్నాయి. అవును, నిజం. అంటే వాడు కళ్ళు కనబడేవాడికి, ఈమె నా కుమార్తె నా కడుపును పుట్టింది బిడ్డ అని ఎందుకు వాడికి కనబడట్లేదు? అంటే వాడు కళ్ళు మూసుకుపోయాయి. ఎందుకంటే మత్తెక్కిపోయాడు. ఈరోజు సమాజంలో కూడా క్రైస్తవులైన వారు, అవిశ్వాసులైన వారి మనోనేత్రములు అంటున్నాడు. చూడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులు, అంటే ఆలయం విశ్వాసులు క్రైస్తవులు పేరుకి అంతే, కానీ నమ్మకం లేదు. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం, అంధత్వం. ఎందుకు వచ్చేసింది అంధత్వం? మత్తులో ఉన్నావు నువ్వు, మత్తు. అందుకే నీ కళ్ళు కనబట్టలేదు. ముందు మత్తు ఎక్కగానే కళ్ళు కనబడవాడికి. ఈరోజు సమాజంలో ఉన్న అవిశ్వాసులుగా మారిపోతున్న క్రైస్తవులైన వారు కళ్ళు కనబట్టలేదంటే వాళ్ళు ఎందులో ఉన్నారు? మత్తులో ఉన్నారు అని అర్థం. అవును, మత్తులో ఉన్నారండి. రూపకాలంకారంగా ప్రకటన గ్రంథంలో భక్తుడు వివరించాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన, ఏమని మాట్లాడారు ఆయన. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూడండి.
ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2-5 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2-5 వచనాలు. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు అంటే అందరూనా? భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆమెతో వ్యభిచార మద్యములో మత్తులైరి. వ్యభిచార మద్యం అంటున్నాడు ఏంటి? వ్యభిచార మద్యం ఏంటంటే వ్యభిచారం అనే మద్యం ఉంటుందా? దాని పేరేమైనా ఉంటుందా? కాదు. ఇక్కడ వ్యభిచార మద్యములో మత్తులైరి. 5వ వచనం. దాని నొసట దాని పేరు ఎలాగో వ్రాయబడి ఉన్నది మర్మము. ఏమండి? వేశ్యలకు భూమిలోనున్న అసహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. బాబెల్ అంటున్నాడు. బబులోను అంటే ఒక పట్టణం కోసం చెప్తున్నాడు. ఈ పట్టణం ఏం చేసిందట? వ్యాపారం. ఏమండి? వ్యాపారం. ఒక పట్టణం డెవలప్ అవుతుందంటే ఆ పట్టణం ఏం ఆకర్షిస్తుంది? వ్యాపారం. ఈరోజు దుబాయ్ డెవలప్ అయిందంటే కారణం ఏంటో తెలుసా అండి? కింద ఉన్న ఆయిల్ వల్ల కాదు డెవలప్ అయింది. దేనివల్ల తెలుసా? ఓన్లీ టూరిజం. అవును, వర్తకం. వర్తకమే, వ్యాపారం, ట్రేడ్ అంటారు దాన్ని. ఈరోజు సంపన్న దేశంగా మారిపోయింది అంటే వ్యాపారం. ప్రపంచం నుంచి వ్యాపారవేత్తలు వచ్చి దాని మీద పెట్టుబడి పెడుతున్నారు అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో. అలా ఒకనాడు అంటే ఇలా దుబాయ్ కూర్చో మాట్లాడలేదు, ఇంకా ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి అలాంటివి వ్యాపారం చేసేవి. ఒకనాడు బబులోన్ అనే ఒక పట్టణం ఉండేది. బాబెల్ అనే ప్రాంతంలో ఆ బబులోను ఆ బబులోన్ అనే ఆ పట్టణం ఏమంటున్నాడు దాని గురించి? ఇంకొక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏమంటున్నాడు? వేరొక దూత అనగా రెండవ దూత వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యము సమస్త జనులకు తాగించిన మహాబబులోను. తాగిస్తుంది, మత్తులోనికి తీసుకెళ్తుంది. అంటే అందరికి ఏదో సురాపానం చేస్తుందని కాదు, ఏదో అందరికీ మందు పోస్తుందని కాదు. అంటే అట్రాక్షన్, ఆకర్షిస్తుంది. రా నా దేశానికి రా, నా దేశంలో నువ్వు పెట్టుబడి పెట్టు, వ్యాపారం, డబ్బు, ఏం కావాలంటే అది. అవునండి. మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు తాగిస్తున్నాడు. అందరికీ పడుతున్నాడు. తాగు, నువ్వు తాగు, నువ్వు తాగు, తాగు. అంటే నిజంగా ఏం తాగుతున్నారన్నమాట? ఆకర్షణ. దుబాయ్ చూసి అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి. అమెరికా వెళ్ళిపోవాలి, పెద్ద పట్టణంలో నేను ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి. ఇవన్నీ మనుష్యుల్లో అంటే కొంతమందికి అవకాశం వచ్చి వెళుతున్నారు, కొంతమంది ప్రయత్నిస్తారు అవకాశం లేక వెళ్ళరు. ఎందుకంటే మా దగ్గర అంత చదువు లేదండి, అంత పెట్టుబడి లేదండి. కానీ అవకాశం ఉంటే అందరూ వినియోగించుకుంటారు. అంటే సంతోషించాలి, సుఖభోగాలు అనుభవించాలి అనే మనస్సు అందరిలో ఉన్నా అది ఆకర్షిస్తుంది అన్నమాట. అంటే మత్తు. ఇవన్నీ ఏంటంటే మత్తు అని చెబుతున్నాడు. ఏదో మద్యం మాత్రమే మత్తు అనుకోకుండా ఒక పట్టణంలో దొరికే భోజనం, ఒక పట్టణంలో దొరికే వ్యాపారం, ఒక పట్టణంలో దొరికే శరీర సంబంధమైన సుఖం. ఏమండి? ఎందుకు కావాలనుకుంటున్నారు? ఏమంటే ఈరోజు థాయిలాండ్, బ్యాంకాక్ ఇవన్నీ కూడా మనకంట పేద దేశాలండి. అవి మన డబ్బులతో అక్కడ హ్యాపీగా బ్రతకొచ్చు. తెలుసా? ఇండియన్ మనీయే అక్కడికన్నా ఎక్కువ. మన మనీ అమెరికాలో కానీ, దుబాయ్లో కానీ, గ్రేట్ బ్రిటన్లో కానీ తక్కువ మన ఇండియన్ రూపీ. కానీ ఇటు సౌత్ ఈస్టర్న్, ఇటు ఈస్టర్న్ కంట్రీ దేశాల్లో, ఏషియన్ దేశాలలో మరి అవన్నీ కూడా మన డబ్బుతో అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. మరి ఎందుకు అక్కడికి వెళ్ళిపోతున్నారు? అవి ఎందుకు డెవలప్ అయిపోతున్నాయి? అక్కడ ఒకటి కాదు, చాలా రకాలైన అవసరతలు మనుషులకు తీర్చే పరిస్థితులు ఆ దేశంలో ఉన్నాయి కనుక అందరూ థాయిలాండ్ వెళ్దామా, బ్యాంకాక్ వెళ్దామా, సింగపూర్ వెళ్దామా, దేనికి వెళ్తున్నారట్టు? చాలా రకాలైన మీ అవసరతలు, కోరికలు తీర్చే అవకాశం అక్కడ ఉంది. ఏమండి? వ్యాపారం కావచ్చు. అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేస్తున్న భారతీయులేరా? ఎందుకు అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు? ఎందుకంటే తాకిడి.
ప్రజల తాకిడి, ప్రపంచ దేశాల నుంచి అక్కడ తాకిడికి వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. అలాంటప్పుడు తమ వ్యాపారాలు గడిస్తే అక్కడ ఏ వ్యాపారమైనా పెట్టుకోవచ్చు. అది ఇల్లీగల్ వ్యాపారాలైనా కావచ్చు. అంటే చట్ట వ్యతిరేకమైన వ్యాపారాలు, డబ్బు ముఖ్యం. ఇదంతా ఏంటి? మత్తు. మత్తు అని చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ రూపకాలంకారంగా. ఏమని? తన మోహోద్రేకముతో నిండిన వ్యభిచార సంబంధమైన మత్తు అంటున్నాడు. కేవలం వ్యభిచారం ఒక్కటే కాదు. ఇక్కడ వ్యభిచారం అనగానే పురుషులు స్త్రీ దగ్గరకు పోయే వ్యభిచారం అని మీరు అనుకోకండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ వ్యభిచారం అంటే బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ఏంటి చెప్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు అక్కడ? వ్యభిచారిణులారా, మనుషులతో అంటున్నాడు. ఒరే వ్యభిచారిణులారా, ఈ లోకముతో మీరు స్నేహించడం, నన్ను కాదని, నన్ను పక్కన పెట్టి లోకాన్ని మీరు కోరుకోవటం, నేను చేసిన ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని మీరు కోరుకోవడం. ఈ ప్రకృతిలో ఏముంది? బంగారం, వెండి, డైమండ్స్, ఆయిల్, అంత నిధులు, ఏమంటే భూభాగాలు. ఇంకొకటి కాదు, ఏదైతే భూమి మీద దొరుకుతున్నాయో నన్ను కాదని వాటన్నిటినీ మీరు కోరుకున్నారు. కాబట్టి ఈ లోక స్నేహం, దేవునితో వైరం, దేవుడితో గొడవ తెచ్చుకుంటున్నారు మీరు. ఎవడు ఈ లోకాన్ని కోరుకుంటాడో, ఈ లోకంతో స్నేహం చేస్తాడు, ఈ లోకం మత్తులోకి వెళ్ళిపోతాడో వాడు దేవునికి శత్రువు. పక్కనున్న పాకిస్తాన్ మనకు శత్రువు, అంతేనా? శత్రు దేశం మనకి అది. అలాగే చాలా మిత్ర దేశాలు ఉన్నాయి, శత్రు దేశాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు మనిషి దేవునికి విరోధిగా ఎప్పుడు మారిపోతాడు? శత్రువుగా ఎప్పుడు మారిపోతాడట? ఈ లోకాన్ని ప్రేమించినప్పుడే. ఈ లోకం నాకు కావాలి, లోకంలో ఉన్నది దేవుడి కంటే ఎక్కువగా నాకు కావాలంటే దేవుడు పక్కన పెట్టేసి, ఒకరు చూడండి, ఎప్పుడు చూడండి వాళ్ళు వ్యాపారం 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 వ్యాపారమే. ఇంకా వాళ్ళ కుటుంబమే, వాళ్ళ సంపాదనే వాళ్ళకి ముఖ్యం. మరి దేవుడు, పనులు, బాధ్యతలు, దేవునికి ఇష్టాని కోసం నువ్వు చేయవలసిన పనులు ఇవేమీ లేవా? ఎప్పుడో గుడికి రావటమే అతి కష్టం. గుడికి వచ్చే క్రైస్తవ భక్తులు ఉన్నారు తెలుసా అండి? ఎప్పుడో తెలుసా అండి? క్రిస్మస్కి వచ్చేవాళ్ళు ఉంటారండి. వాళ్ళు సంవత్సరాలు ఎప్పుడు కనబడరు. పండగ కదా వస్తారు, లేదా గుడ్ ఫ్రైడే అప్పుడు వస్తారు. మరి నీదేం భక్తి అయ్యా? నెలకొకసారి వచ్చే భక్తులు ఉంటారు. ఏమంటే కుదరదండి వ్యాపారం, ఏం చేస్తాను, అంత బిజీ అండి, తీరిక లేకుండా. దేనికి తీరిక లేకుండా ఉన్నావు? నీ దేవుడి కంటే ఎక్కువైనది ఏదున్నా దేవుడిని ఏం పిలిచాడు తెలుసా? ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వ్యభిచారం, వైరం, గొడవ. అంటే ఇప్పుడు వ్యభిచారం అనగానే మీకు అర్థం ఏమవుతుంది? ఒక మనిషి స్త్రీ దగ్గరికి పోయేది మాత్రం కాదు వ్యభిచారం, అదొక్కటే కాదు, అది శరీర సంబంధమైన వ్యభిచారం. కానీ దేవుని దృష్టిలో మనుషుల విషయం చేస్తున్న వ్యభిచారం ఏంటంటే, ఒరే నాన్న నన్ను కాదని మీరు లోకం ఎక్కువ కోరుకుంటే, అదేదైనా కావచ్చు, డబ్బు, పొలం, ఇల్లు, బళ్ళు, ఇవన్నీ కూడా మత్తు. అంటే మీరు ఆ వ్యభిచారం అనే మత్తులో మీరున్నారు. ఇప్పుడు చదవండి ఆ మాట ఏమని? ప్రకటన 14:8. ప్రకటన 14:8 అండి. అనగా వేరొక దూత రెండవ దూత వెంబడి వచ్చి ఏం చేస్తుంది? మోహోద్రేకంతో, మోహం కోరిక కలిగేస్తుంది. రా ఇప్పుడే మార్కెట్లో కొత్త కారు వచ్చింది, కొనవా నువ్వు? ఫైనాన్సర్ రెడీగా ఉన్నాడు, కొనే. ఏమండి, నీకు అప్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, భూములు కొనే. ఇప్పుడు కొన్న భూమి నీకు సరిపోదా? ఇప్పుడు కొన్న ఇల్లు నీకు సరిపోదా? ముగింపు లేదు, ఇంకా కావాలి వాడికి. దాచేయి, డబ్బు దాచేయి, డబ్బు దాచేయి, డబ్బు దాచేయి. బంగారాలు కొనే, ఇల్లులు కట్టేయి. అవకాశం దొరక్క చాలామంది ఉండిపోతారు, కానీ అవకాశం దొరికితే అందరూ చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు వీళ్ళు. అంటే మిగతా వాళ్ళని కూడా లాగేస్తారు మ్యాగ్నెటిజంతో, అంత ఆకర్షణ ఉంటుంది వాళ్ళ దగ్గర. మోహోద్రేకం. ఏమండి, ఏదైనా వైజాగ్లో ఇల్లు ఉండాలండి. వైజాగ్లో ఇల్లు ఉండాలని ఎందుకు అనుకున్నావు? పెద్ద సిటీ కదండి. బబులోని వేషిది. హైదరాబాద్లో ఉండాలండి మనకి, భూ ఉండాలండి. ఎందుకు హైదరాబాద్లో భూ ఉండాలి? వేష్యరా పిలుస్తుంది, రా నన్ను కొనుక్కో, నాతో వ్యభిచారం చేయవా? చేస్తాను నేను వచ్చి వ్యభిచారం. క్రైస్తవులైన వాళ్ళు ఈ మత్తులో లేరా? గుడికొస్తాడు ఎంతో ఆదివారం మొక్క చూపించడానికి, తర్వాత సోమవారం నుంచి శనివారం ఏ మత్తులో ఉంటున్నారు చెప్పండి భక్తులు? దేవుని గురించి ఆలోచిస్తున్నారా? దేవునికి ఇవ్వాలని, దేవుడికి చేయాలని, ఏదో మొక్కుబడిగా దేవుడికి చేయాల్సింది మనం చేసేయాలండి అని చేయడం కాదు.
నీకున్న దాంట్లో నీకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి చేసేవాళ్ళు ఉన్నారా? ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడు, నాకంటే ఎక్కువగా ఇల్లైనా, భూమైనా, పొలమైనా, చివరికి తల్లైనా, తండ్రైనా, మనుష్యులైనా, నాకంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవాడు నా ప్రేమకు పాత్రుడు కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం అండి 37. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37. తండ్రి నేను, తల్లి నేను, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడు నేను, కుమార్తె నేను, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఏమంటే మార్కు సువార్తకి వెళ్తే ఇళ్ళు, భూములు, దేన్నైనా నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. మరి ప్రేమించే మత్తులో ఉన్నవాళ్ళు లేరా? మత్తు అనగానే ఎవడో తాగుబోతుని చూసి వీడు తాగుబోతు 24 గంటలు వీడు మందు తాగుతాడు అని వాడిని వేలెత్తి చూపించడం కాదు. నువ్వే మత్తులో ఉన్నావు. గుడికొచ్చి ప్రార్థన చేయమంటాడు. ఏమండి ఈ మధ్యన రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశానండి, దేవుడు ప్రార్థన చేసి బాగా డెవలప్ అయిపోయేటట్టు చేయాలండి. ఎన్ని కోట్లు సంపాదించాలని ఉందేంటి? కోట్లు కావాలి. ఎవరు అనుకుంటారండి మమ్మల్ని చూడగానే ఈ కోటు బూటు చూసేసరికి ఆయన దగ్గర చాలా కోట్లే ఉండుంటాయని. ఏమంటే ఈరోజు పబ్లిక్గా చెప్తున్నాడు, జైశాలి గారి దగ్గర, మా దగ్గర కానీ ఎవరైనా కోట్ల రూపాయలు నల్లధనం ఉందని కానీ, లేదంటే మేము డబ్బు దాచామని చెబితే ఉన్న డబ్బు అంతా వాళ్ళకి ఇచ్చేస్తామండి. కనుక వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. షటాప్. ఇలాంటి బోధలు చేసేవాళ్ళు దిక్కుమాల డబ్బు కోసం, కాగితాల కోసం కక్కుర్తుపడే నీచులు కాదు మేము. ఎందుకంటే దేవుని కుమారులు, సన్స్ ఆఫ్ గాడ్, దేవునికి రోషంగా బ్రతికేవాళ్ళు. కానీ నానుడు కదా చెప్పుకుంటారు ఏమని, వీళ్ళు బోల్డ్ నల్ల డబ్బు ఉంటుంటుందండి వీళ్ళ దగ్గర. బయట అనుకునే మాట అనుకోండిరా, మాకేంటి అనుకోండి, డోంట్ కేర్. ఒకవేళ మీకు ఉందనుకుంటే వెళ్ళండి, కంప్లైంట్ ఇచ్చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పండి, ఏమంటే వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందండి, రైడ్ చేయండి అని. చేసుకోమండి, రైడ్లు చేసుకోమనండి. ఏం భయపడం. కనుక అనుకునేవాడు ఎప్పుడు అనుకుంటాడు, వాడి కోసం పట్టించుకోదు. మీరు అలాంటి మత్తులోకి వెళ్ళిపోకండి. ఎందుకంటే మత్తులో కూరుకుపోతుంది ఈరోజు. ఎవరు బయటోడి సంగతి, ఆడు ఎప్పుడో మత్తులోకి పోయాడు, వదిలేండి, ఆడు చచ్చి నరకానికి పోతాడు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీరు ఎలాంటి మత్తులోకి వెళ్ళిపోతున్నారు మనం ఎప్పుడు చెక్ చేసుకోవద్దా? మనం మత్తులో ఉన్నామా? ఎటువంటి మత్తులు మనకున్నాయి? నాకు మందు అలవాటు లేదండి, సిగరెట్ స్మోకింగ్ అలవాటు లేదండి గొప్పగా చెప్పుకునే నువ్వు దేవుడి కంటే ఎక్కువ ప్రేమించి ఏది ప్రేమించాలి? నీకు మత్తు. నీ భార్య అంటే నీకు మత్తు, నీ కుటుంబం అంటే నీకు మత్తు, నీ పిల్లలంటే నీకు మత్తు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం అంటే నీకు మత్తు, నీ డబ్బు అంటే నీకు మత్తు, నీ భూములు, నీ ఆస్తులు అంటే నీకు విపరీతమైన మత్తు. ఇదేం మత్తు కాదా? మత్తు కాదా? యేసుప్రభు వచ్చి రానా వద్దులండి రా, ఎందుకురా సంపాదించినా వదిలి వెళ్ళిపోవాలి, నా కోసం ఆలోచించు అంటే, ఉండు ప్రభా నీకేం తెలుసు లోకం కోసం, నువ్వు చెప్తావు, నీకా భార్య లేదు, పిల్లలు లేరు, నాకు లేరనుకుంటున్నావు ఏంటి అని యేసుప్రభుకి సలహాలు ఇచ్చేటంత స్థాయికి ఎదిగిపోయారు వీళ్ళు. అలా లేరా? ఉన్నారండి. కనుక ఇక్కడ చెబుతున్న మాటలను అర్థం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. అక్కడేమంటున్నాడు? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? రూపకాలంకారంగా చెప్తున్నాడు చూడండి. అలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయారట అందరూ. ఏంటి తాగినోడు ఏమవుతాడు? కాలువలో పడిపోతాడు, రోడ్డు మీద పడిపోతాడు, ఇంటి వెనకాల పడిపోతాడు, ఎక్కడో దగ్గరాడు. రోడ్డు మీద పడిపోయినాడు అంటే ఏమైంది? ఇటు మందు ఎక్కువైపోయిందండి వీడికి. అలా పడిపోయిన వాళ్ళలో క్రైస్తవులు లేరా? వ్యాపారానికి పడిపోయేవాళ్ళు, ఆస్తులకు పడిపోయేవాళ్ళు, కులానికి పడిపోయేవాళ్ళు. ఒకటి కులమే ఎక్కువ, ఏమండి, ఒకటికి సంస్థే ఎక్కువ, సంఘమే ఎక్కువ. ఏమండి నా సంఘం అండి, నా ఫెలోషిప్ అండి అంటే వీడికి ఇదొక పిచ్చి. మనుషులకి రకరకాల పిచ్చులు ఉంటాయి కదా, మత్తులు అంటారు. పిచ్చే మత్తు, వీడికి ఇదొక మత్తు. త్రాగి పడిపోయిరు, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులేరి. సుఖభోగముల వలన నిజంగా ఈ వ్యాపారం చేయడం ఎంత లాభం అండి. ప్రభు మమ్మల్ని చల్లగా ఆశీర్వదించాడండి. దేనికి? బాగా డబ్బు సంపాదించాం కదండి, బాగా బ్లాక్ మనీ సంపాదించాం కదండి. బ్లాక్ మనీ సంపాదించారా? దాచేస్తున్నాం, దాచి 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 ఏమండి తప్పని పోతాం. ఏమనిపించినట్టు?
ఏమి సంతోషించినట్లు. ఏదో ఉందని పేరుకి మనసులో తృప్తి, నాకు ఉందని పర్లేదు వెనకాతల ఆ మాత్రం అనుకోవడానికే. చస్తే ఏముందయ్యా, అది ఎందుకు పనిచేయదు కదా. మరొక మాట చూద్దామా? ఇర్మియా గ్రంథం 51:7. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనంలో, ఏనాడో ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు రాయించాడు, మనుష్యులు ఉన్న మత్తు కూర్చి తన పిల్లలు ఎలాంటి మత్తులోనికి వెళ్ళిపోతున్నారో దేవుడు చెప్పాడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం, బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రటది, దాని చేతి మద్యం అంటున్నాడు. అంటే ఏదో బబులోను అనగానే ఒక స్త్రీ, ఆవిడ చేతిలో ఒక మందు గ్లాసు, అందులో ఒక మందు ఉంది, మద్యం ఉంది, తాగటం అని అనుకోకండి. రూపకాలంకారంగా మనుషులు దేనికోసం పిచ్చెక్కిపోతున్నారో, దేనికోసం కావాలని వెంటపడుతున్నారో అది వాళ్ళు మత్తు అంటున్నాడు. అది బంగారు గిన్నె పట్టుకుంది వాడు చేత్తోరా పిలుస్తుంది, ఇందులో మత్తు ఉంది, నా అందం చూడు అని రూపకాలంకారంగా చెబుతున్నాడు. బంగారు పాత్ర బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయ్యుండెను, దాని చేతి మద్యమును అన్యజనులైన వాళ్ళందరూ తాగేసి మత్తెక్కిపోయారట. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. అంటే ఈరోజు దేవునిలో బ్రతుకుతున్న మీ అందరి కోసం ఎన్నో మత్తు జల్లుతుంది మీ మీద. మత్తు, డబ్బు అనే మత్తు జల్లుతుంది, అధికారం అనే మత్తు జల్లుతుంది, అవునా, హోదా అనే మత్తు జల్లుతుంది. ఒకటి కాదు, ఇంకా ఎన్నో రకాలైన మత్తులు. అందులో సిగరెట్ ఉంది, అందులో ఇది ఉంది, అన్నీ వచ్చేస్తాయి అందులో. లోకంలో దేవునికి విరోధమైనవి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఉండాలి. మీరు కావాలని కోరుకోండి, రండి నా దగ్గరికి. రారా? ఆ దేవుడి దగ్గర ఏముందయ్యా, ఆయన నమ్ముకుంటే ఏముందయ్యా, నా దగ్గరికి రా, నిన్ను సంతోష పెడతా, నీకు సుఖాలనిస్తా, నీకు మత్తెక్కేటట్టు చేస్తా అని లోకం పిలుస్తుంది. అంటే ఈ లోకం ఎవరన్నమాట? ఆ రోజు బబులోను లోకాలని కలిగి లోక నివాసులందరినీ మత్తెక్కించే బంగారు పాత్ర అయితే, ఈరోజు ఈ ప్రపంచం అంతా ఎలా ఉన్నదండి? అదే బబులోను. ప్రపంచం అంతా బబులోను. ఒక స్త్రీ అందమైన స్త్రీగా పిలుస్తుందిరా. కొంతమంది ఖాళీ భూమి చూసారు అనుకోండి, ఏంటి భూమి ఎవరిది అని అడుగుతాడు. ఎందుకు నీకు అంటే, ఎవరు లేకపోతే కొనేవాడు ఒకడు, నొక్కేసాడు ఇంకొకడు. అంటే ఏంటి? అరే రేపు జెండా పాతేరా, ఇది ఎవడదో మొత్తానికి పొరంబోకులా ఉంది, భూమి కావాలా నీకు? కావాలి. చూసారు రోడ్డు మీద అమ్మాయి నడుచుకుని టక్కని బండి ఆపుతాడు. ఏరా అంటే, వీడు పోకిరిగాడు, వీడు ఎవరు అమ్మాయి, నీకు ముక్కు మొహం తెలియదు, నీకు పరిచయం లేదు, నీకు ఏం పని రాగడానికి. కానీ నువ్వు చేసే వెధవ పని అక్కడ చేస్తావు, అక్కడికి వెళ్ళి. అలాగే కొంతమంది చోటు వెళుతూ అందులో ఈ మధ్యన ఈ బట్టల షాప్ వాళ్ళు ఇక్కడ ప్రదర్శనలు అంటే రంగురంగుల బట్టలన్నీ బయట పెడతారు, ఆఫర్లను పెడతాడు, 50% ఆఫ్ అంటాడు, 75% ఆఫ్ అంటాడు. ఇది చూడగానే మత్తు పిలుస్తుందిరా, బిడ్డ రా లోపలికి రా, నీ జోబీ ఖాళీ చేసేస్తాను నేను. ఆడవాళ్ళు చూస్తే భర్తలకు చెప్తారు, భర్తలు చూస్తే పద వెళ్ళిపోదాం, షాపింగ్కి వెళ్ళిపోదాం పద. నీ దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేవద్దా? మరి దేవుడి కోసం ఇక్కడ దేవుడు తన ద్వారాలు తెరిచి, ఇక్కడ ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇక్కడ ఆయన పనులు ఎన్నో కుంటిపడిపోయి. దేవుడు పనులు కుంటిపట్టలేదా? ఏమంటే పెద్ద హాల్ అక్కడ నిర్మాణం ఎవరి కోసం చేస్తున్నాం? మేము వెళ్ళి పడుకోవడానికా? కాదు కదా. పోనీ డైరెక్టర్ గారు ఎప్పుడు అన్నారు, పిల్లలందరూ ఇచ్చింది ఎప్పుడు కోటి రూపాయలు దాటుతుందని. ఇప్పటికీ దాటలేదండి, ఇంకా 92-93 మధ్యలోనే ఊగిసలాడుతుంది అలాగా. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పాటల కోసం అసలు ఇవ్వట్లేదండి. మళ్ళీ వినడానికి మాత్రం 2 చెవులు, ఏనుగు చెవులు అంత చాట్లు అంత రెడీ చేసుకుంటారు. కొత్త పాటలు వచ్చాయి వినేస్తాం మేము బోరు కొట్టినంత వరకును. ఇవ్వవా? చెయ్యవా? చెయ్యరు, చేతులు రావు. పాపం జాన్సన్ గారు బతుకున్నప్పుడు ఎన్నోసార్లు చెప్పారు, నా పాటలండి చాలా చక్కగా ఉంటాయి, మీరు వినండి, వినిపించండి, అందరికీ దీనికి సహకరించండి అంటే సహకరించడం మానేశారండి. ఎవరు ఎక్కడో చూడండి, ఏడు పాటల కోసం ఇస్తున్న వాళ్ళు ఎక్కడ కనబడుతున్నారు? నాకే మీరు ఏమైనా అవసరం లేదు, నా అకౌంట్కే మీరు పంపనవసరం లేదు, జైశాల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి పంపండి చాలు. దేవుని పిల్లలారా, సహకరిస్తున్నాం మనం అదే. మీ పిల్లల కోసం అయితే ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, ఇంటి కోసం అయితే ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, నీ కోసం అంటే ఎంత డబ్బైనా నువ్వు ఖర్చు పెట్టుకుంటావు.
ఎంత పెట్టుబడి అయినా దేనికోసమైనా పెడతావు, కానీ దేవుడి కోసం పెట్టుబడి అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా అంత బాగాలేదండి, నేను ఇవ్వలేను. ఈరోజు విశాఖపట్నంలో సభలు పెట్టడానికి 10 లక్షలు కావాలండి. కేవలం ఆ గురజాడ కళాక్షేత్రం బుక్ చేయడానికి 3 లక్షలు అయిందండి. మరి పబ్లిసిటీ, లైటింగ్, సౌండ్ ఇవన్నిటికీ ఇంకొక 7 లక్షలు అవుతుంది. ఇస్తారా మీరు? ఇస్తారులేండి. పాపం కొంతమంది ఉన్నారు మంచివాళ్ళు, అందరూ చెడ్డవాళ్ళు కాదు కదండి. త్యాగం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, దేవునికి ప్రియులు, ఇష్టలైన వాళ్ళు ఇస్తారు ముందుకి. పాపం పిల్లలు, పేదవాళ్ళు, వాళ్ళ పిల్లలు యూత్ పిల్లలండి, యవనస్తులైన పిల్లలు వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఏమి డబ్బు ఉన్నారంటే అందరూ ఆటో తోలుకునే పిల్లలు, వాళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకునే పిల్లలు. మరి వాళ్ళంతా చేస్తున్నారంటే ఆడవాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా త్యాగం చేస్తారు సంయుక్తంగా. మరి వాళ్ళేమి ఉద్యోగస్తులా? కాదు, వాళ్ళు కూడా వాళ్ళ బట్టలు పిండేసేవాళ్ళు. పాపం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు? వాళ్ళు ఆయన జీతం తాగానే ఏమిటి, దేవుడి కోసం ఇవ్వాలి, 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి, 2000 ఉంటే ఇవ్వండి. అంటే చేయాలన్న మనస్సు, అలా చేయాలన్న మనస్సుతో ఆలోచించేవాళ్ళు బహు కొద్ది మందే దేవుని కోసం ఉన్నారండి. ఆయన పనులు ఎన్నో ఉన్నాయి, ఆయన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటి కోసం ఆలోచించేవాళ్ళు మరి దేని మత్తులో ఉన్నారు? మీరు వ్యాపారాలు చేసుకోవట్లేదా? మీరు ఇల్లులు కొనుక్కోవట్లేదా? చెప్పండి. మీరు ఇంట్లో అవసరం లేదు, కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, టీవీలు కొనుక్కున్నారు, కొత్తలో మార్కెట్లో కొత్త ఐటమ్ వస్తే ఫోన్ వెంటనే మార్చేసి 14 వస్తే 14 కొంటారు, 15 వస్తే 15 కొంటారు, 25 వస్తే 25 కూడా కొంటారు మీరు. దాని మీద ఉన్న ఆసక్తి దేవుని పని మీద, అది మత్తు. ఫోన్లో ఉన్న మత్తు వేరు. ఏమంటే దేవుని వాక్యంలో మత్తు ఉందా? ఏం మత్తు ఉంది? వద్దు, దేవుని వాక్యం ఎప్పుడు వింటాడు, ఎప్పుడు వినదే కదండి, బోరుగా ఉంది. మనుషులు ఎలా మారిపోయారండి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం ఏ మత్తులో కూరుకుపోతుంది? మహామద్యం అనే దాంట్లో కూరుకుపోతుంటే యేసుప్రభు ఈతనుడు, వస్తావు నాన్న లాగుతానరా మత్తులు. లేదు ప్రభా, ఇందులో ఈత కొడుతుంటే ఎంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏమంటే ఒకడు తాగుపోతాడు, ఏమనుకోడు తెలుసా? అబ్బాయి ఈ స్విమ్మింగ్ పూల్లో నీరంతా మందు అయిపోతే ఎంత బాగుండు, ఆ మందు తాగుతూ ఈత కొడుతూ అందులోనే ఉంది, అలాగే అనుకుంటాడు కదండి. చీరల పిచ్చోళ్ళు ఆడలేదు ఏమనుకుంటారండి, ఈ సిఎంఆర్ తాలూకా కుటుంబంలో నేను పుట్టుంటే ఎంత బాగుండు, రోజుకు ఒక చీర కట్టేదాన్ని కదా. ఏమండి పెద్ద పెద్ద వ్యాపారస్తులు చూసినప్పుడు వీళ్ళ ఇంట్లో నేను పుట్టుంటే రోజుకు ఒక కారు కొనుక్కునేవాడిగా, కావలసిన అనుభవించేవాడిగా అని అనిపించదా మనసుకి? అదే మత్తు. రా నా దగ్గరికి, మద్యం ఉందా నా దగ్గర, తాగుతావా? చాలా మత్తుగా ఉంటుంది. లోక సంబంధమైన మత్తులో మునిగిపోతున్న క్రైస్తవ్యం కూరుకుపోతుంది. దేవుని కోసం ఆలోచించరు, దేవుని కోసం ముందుకు రారు, దేవుని కోసం ఎవ్వరు చేయరు. వాళ్ళ కోసం అంటే ఎంతైనా ఖర్చు పెడతారు. రెడీ అండి, రెడీ అమ్మాయి పెళ్ళి ఎంత మరి 5 లక్షలు కట్నం అడుగుతున్నారు, ఇంకో ఖర్చులో 2-3 లక్షల వరకు అవుతుంది పెళ్ళి అంటే డోంట్ కేర్ అండి, చేసేద్దాం. మరి ఆడపడుచు లాంఛనాలు అవి అంతకాలం కూడా 10 లక్షలు అవుతుంది కదా, అవనివ్వండి, నేను రెడీ అంటాడు. అబ్బా 10 లక్షలు నీ అమ్మాయికి పెళ్లి చేయటం కోసం నువ్వు సిద్ధపడిపోయావే, ఒక్కడవి, 1 మ్యాన్ ఒక్కడయ్యుండి 10 లక్షలు నువ్వు సిద్ధపడిపోయావు. మరి దేవుడి కోసం అడిగితే 10,000 ఇవ్వడం కష్టం ఉంటుంది దేవుడికి. 10,000 ఏమంటే బోల్డ్ కారణాలు చెప్తావు. అంటే ఎవరి మత్తులో ఉన్నావు? నాకు మత్తు లేదండి, నేను తాగుబోతుని కాదండి, నేను చాలా మంచోడండి, పవిత్రుడండి, రోజు ప్రార్థన చేస్తానని దొంగ మాటలు చెప్పకు. దేవుడికి తెలుసు ఈడు పెద్ద దొంగ, డాకు. ఈడు మత్తులో ఉన్నాడు, ఈమె మత్తులో ఉంది. కొంతమంది ఆడవాళ్ళు అయితే భర్త జీతం తేగానంత టప్పని తెలియకుండా కొట్టేస్తుంటారండి డబ్బులు. ఎందుకు? చీరలు కొనుక్కునే కొంతమంది, చీటీలు కొట్టుకునే కొంతమంది, తెలియకుండా గిన్నెలు, తెపాళ్ళు, చెంబులు కొనుక్కునే కొంతమంది. దొంగతనం చేసుకోనాలా? ఎందుకలా? వద్దు కదా. అసలు దొంగతనమే తప్పు, అడిగి తీసుకో, ఇవ్వకపోతే మానే. మరి దొంగతనం లేదండి, ప్రభువుకి ఇవ్వడానికి దొంగతనం చేసి ఇది ఇంకా తప్పు. ఏమండి నాది 1,00,000 రూపాయలు రాసుకోండి, ఎలా ఇస్తావేంటి? రాత్రి బ్యాంక్కి వెళ్ళి కొట్టేస్తారండి అంటే బాగుంటుందా? చెప్పండి, బాగుంటుందా? అంటే ఎవరి దగ్గర కొట్టేసి ఎవడో కష్టాన్ని తీసుకుని దేవుడికి ఇచ్చేస్తావా? అది దేవుడికి హితం అవుతుందా? నెవర్. మీరు చేసేది మీ కష్టంతో, మీ శ్రమతో హృదయపూర్వకంగా దేవుడికి చెయ్యండి, ఆయన ఇష్టపడతాడు. నువ్వు లేమిలో ఉండి నీ దగ్గర ఉన్న 2 కాసులైనా దేవుడికి ఇష్టమే. నాన్న నీకున్నదంతా ఇచ్చేసావురా, నీ లేమిలో కూడా, నీ ఇబ్బందులు కూడా, నీ అవసరతల్లో కూడా నువ్వు ఇచ్చావు తల్లి, వెరీ గుడ్. అది దేవుడికి ఇష్టం అవుతుంది. కొడుకు కష్టార్జితంతో సంపాదించింది అంత అన్నం వద్ద అమ్మకు పెడితే ఇష్టం, కానీ అమ్మ ఈరోజు 10 పర్సలు కొట్టేస్తేనే బాగా డబ్బు వచ్చేది, ఇదిగో నీకు బిర్యానీ తెచ్చినట్టు, ఒరే ఎందుకురా పాపిష్టి సొంపో అంటది ఏ సంస్కారం ఉన్న తల్లి అయినా. మరి దేవుడు అంతకన్నా నీచుడా? అంతకన్నా తక్కువవాడా? ఎలాంటి మత్తులో ఈరోజు ప్రపంచం కూరుకుపోయింది, ఎలాంటి మత్తులో ఈరోజు క్రైస్తవ్యం దేవుడు నమ్మామని చెప్పుకొని అవిశ్వాసులుగా మారిపోయి కూరుకుపోతున్నారు వీళ్ళంతా ధన సంపాదనలో పడిపోయారు.
వీళ్ళంతా ఇల్లుల సంపాదనలో పడిపోయారు, వీళ్ళంతా స్వలాభం కోసం ఆలోచిస్తున్నారు, వీళ్ళెవ్వరూ దేవుని పనుల కోసం ఆలోచించరు. అలక్ష్యం, దేవుడు పనిని నిర్లక్ష్యంగా చేసేవాడు. ఎవడైనా యెహోవా కార్యమును ఏమన్నాడండి? అశ్రద్ధ. శ్రద్ధ లేదా? శ్రద్ధ దేనికి ఉంది? నీళ్లు కట్టుకోవడంలో నీకు శ్రద్ధ ఉంది, అవునా? డబ్బు సంపాదించుకోవడంలో శ్రద్ధ ఉంది, ఇంట్లో వస్తువులు కొనుక్కోవడంలో శ్రద్ధ ఉంది, బంగారాలు కొనుక్కోవడంలో శ్రద్ధ ఉంది. కానీ దేవుడు పని చేయడంలో శ్రద్ధ ఏది? 6 భాషల్లో దించుతున్నామండి. 6 భాషల్లో పాటలు, 6 లాంగ్వేజెస్: తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు, ఒడియా, మలయాళం. ఇన్ని భాషల్లోనే ఎందుకంటే ఒక భాషలో దించితే చాలు కదా. అయ్యో, ఇది వాక్యం అయ్యా, వాక్యం. ఇతర భాషల్లో వినదా? మరి చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి, ఏమండి? మీ దగ్గర లేకుండా ఎందుకంటే చేయడం అంటే లేవు. విశ్వాసంతోనే. మా దగ్గర నల్ల డబ్బు దాచుకొని లేవండి, మా దగ్గర నిజంగా డబ్బులు లేవండి. లేకుండా విశ్వాసం, ఇచ్చే దాతలు ఉన్నారు, ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా 6 భాషల్లో లాంగ్వేజ్లో దించవచ్చు, దించగలం, దించాలి, చెప్పాలి. ఇంకా 6 భాషలు అండి, చాలా భాషలు ఉన్నాయి ఈ దేశంలో. మన పాటలు, ఎందుకంటే గంట ప్రసంగం వినడం కన్నా 5 నిమిషాలు పాట వింటాడు కదా, ఎవరికైనా నచ్చుతుంది పాట. ముందే చెప్తున్నాను, పాటలు అన్నీ కూడా జాన్సన్ గారు అన్నట్టు సూపర్ హిట్, వండర్ఫుల్ సాంగ్స్. ముందే చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దాని వెనక కష్టం నాకు తెలుసు, దాని వెనక రాగాలు నాకు తెలుసు, దాని వెనక ఉన్న ప్రయాసం నాకు తెలుసు. కనుక ఇష్టంతో కష్టంతో ఏది చేసినా దేవుడికి అది ప్రీతికరం అవుతుంది, ఇష్టం అవుతుంది. మీరు విన్నాక చెప్పండి, ఆఫ్టర్ జనవరి. అంతవరకు ఎందుకు? రేపు సెప్టెంబర్ 5 4 పాటలు రిలీజ్ అవుతాయి చూడండి, ప్రోమోలు. జాన్సన్ గారి పుట్టినరోజు నాడు 22 సెప్టెంబర్ విడుదలవుతాయి కొన్ని చూడండి. ఇక జాన్సన్ గారు తండ్రి గారు జైశాల్ గారి పుట్టినరోజు నవంబర్ 20 విశాఖపట్నం వేదిక మీద ఆల్ ప్రోమోస్, అన్ని పాటలు విందురుగాను. అబ్బా ఈ పాట బాగుంది, అబ్బా ఈ పాట ఇంకా బాగుంది, ఈ పాట ఇంకా బాగుంది. అన్నీ వినడానికి బాగున్నాయి, కానీ చేయడానికి వెనక ఎంత కృషి, ఎంత కష్టం, ఎంత శ్రమ ఆలోచిస్తారా ఎవరైనా? ఆలోచించరు. ప్రతిదానికి మిమ్మల్ని ప్రేరేపించాలి, ప్రతిదానికి మిమ్మల్ని చెప్పాలి, మిమ్మల్ని అడుక్కోవాలి, దేహి అని చేయి చాపుకొని. ఏంటి అంటే మేము అడుక్కోవట్లేదు, దేవుడు అంటున్నాడు, అరే నా పని చేయడం కోసం నేను వచ్చి అడుక్కోవాలా? ఒరే నాన్న, నా పనికి డబ్బులు కావాలరా, నీకేమైనా డబ్బులు ఉన్నాయా? ఏమిటి తండ్రి అలాగ అడుక్కోవడం ఎంత దయానీయమండి. ఒక కొడుకు గొప్పగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ కొడుకు దగ్గర తండ్రి బ్రతుకుతున్నప్పుడు, ఒరే నాన్న ఈ నెల మందులు అయిపోయారా, నాకు కొంచెం ఇస్తావా అంటే, అదేంటి నాన్న 3 నెలలకు డబ్బులు ఇస్తాను, కొనేయండి నాన్న, ఇవి ఇవ్వండి, ఆ మందులు చీటి ఇవ్వండి అని కొంటాను అనాలి కొడుకు. అంతేగాని ముసలాడు ఎప్పుడు చచ్చిపోతా నాకు తెలియదు, ఎందుకే మాటి మాటికి మందులు 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 నన్ను తినేస్తున్నావు అని అనుకుంటే వాడేం కొడుకండి? నిన్ను చిన్నప్పటి నుంచే కని మోసి పెంచి నిన్ను పెద్దవాడిని చేశాడు ఆ తండ్రికి నువ్వు చేసే రుణం ఏంటి? నువ్వు చేసే సహాయం ఏంటి? నీ తండ్రికి సహకరించవా నువ్వు? కనీసం నీ తండ్రి అవసరతల్లో కూడా నువ్వు సాయపడవా? నువ్వేం కొడుకువయ్యా? అలాంటిది దేవుడు ఈరోజు అవసరతల్లో ఉండి ఆయన పనుల కోసం ఒక పక్క నిర్మాణం, ఒక పక్క పాటల కార్యక్రమం, ఒక పక్క ఎన్నో సువార్తల కార్యక్రమాలు, ఒక పక్క ఎన్నో సభలు, ఎన్నో సదస్సులు, సెమినార్లు, ఇలాంటివన్నీ కార్యక్రమాలు పిల్లలు ముందు పెట్టుకున్నారు. వాటన్నిటిని చేయడానికి ఒక క్రైస్తవుడిగా, దేవుని కుమారుడుగా నువ్వు ముందడుగేయగలవా? లేదా మత్తులో ఉన్నావా? మత్తులో ఉంటే మునిగిపోతావు. దేవుడు ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఈరోజు కాకపోయినా రేపైనా అందులో మునిగిపోక తప్పదు నువ్వు. అలాంటి మత్తు వద్దండి. అందుకే అంటున్నాడు మత్తు వదలండి అర్రా, మత్తు వదలండి. ఫస్ట్లో మనం చదువుకున్నాం కదా మంచి మాట, ఏంటని ఏమంటున్నాడండి? మీరు మత్తులై ఉండకండి, మీరు మత్తులుగా ఉండకండి, మీరు వెంటనే ఆ మత్తులో నుంచి బయటికి రండి చెప్పాడా దేవుడు? చెప్పాడు. ఏమని చెబుతున్నాడు? ఒకసారి చదువుకొని ముగించుకుందాం అన్నమాట. దశలోనిక పత్రిక అండి 5వ అధ్యాయం కదా, 6వ వచనం చదువుకున్నాం మనం. మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము, మత్తెక్కకండి, మత్తులు కాక ఉండండి. నిద్రపోవ రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాము, మీ మీద వెలుగుంది, వాక్యం అనే ప్రకాశం. ఈరోజు నా మాటలనే ప్రకాశం మీ మీదకి వస్తున్నప్పుడు వెలుగు రావాలి మీ మీదకి, అవునా? విశ్వాస ప్రేమలను కవచము, నిరక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకుందాము. ఇదంతా ఏంటి? మత్తులుగా ఉండకుండా నిన్ను కాపాడేది. మత్తుగా ఉంటే నీకు ప్రమాదం కనుక మత్తు వదలండి. నిద్రపోతున్న మనం మన మత్తును విడిచి దేవుని పనిలోకి ముందుకు అడుగు వేసేవాళ్ళుగా ఉండాలి.
లేదంటే కూరుకుపోతే ప్రమాదం. క్రైస్తవ్యం, లోకంలో ఉన్న క్రైస్తవ్యం అంతా కూరుకుపోయింది, వదిలేండి. పైకి భక్తి వేషంలో ఉన్నా వాళ్ళ అవసరతలు తీర్చుకోవడం కోసం దేవుడు పక్కన పెట్టేసి తమ సొంత కార్యాల కోసం ఆలోచిస్తున్న వాళ్ళందరూ, క్రైస్తవులను అందరూ మత్తులో ఉన్నారు. దేవుని జ్ఞానం అనే ప్రకాశాన్ని విన్న మీరు అలాంటి మత్తులు కాకండి. మేల్కోండి, దేవుని పనిలో చురుకుగా పాల్గొండి. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, అపవాది మమ్మల్ని అనేక మత్తులలో ఉంచడానికి వాడు తన ఉచ్చులను, వాడు వలలను విసురుతూనే ఉన్నాడు. వాడు మత్తులో పడకుండా మమ్మలను, మా కుటుంబాలను, మమ్మల్ని అందరినీ మీ ప్రేమతో కాపాడండి. మీ సంరక్షణలో మమ్మల్ని ఉంచండి. రాబోయే దినాలలో జరగవలసిన ఎన్నో మీ మహిమార్థమై జరగబోతున్న కార్యక్రమాలన్నిటినీ విజయపదంలో నడిపించండి. మీ పిల్లల యొక్క మత్తును పోగొట్టి మీ కొరకు స్థిరులుగా, కదలని వారుగా నిలబడే పిల్లలుగా వారిని, వారి కుటుంబాలని దీవించండి. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ సెలవు.